తెలంగాణ అసెంబ్లీలో భారతీయ సామాజిక సంస్కర్త మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత జాగృతి రాష్ట్ర విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. బీసీల గురించి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విగ్రహం పెడితే మీ మంత్రి పదవి ఏమైనా పోతుందా అని ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులుగా, బీసీ విద్యార్థి సంఘాలుగా, బీసీ విద్యార్థుల సంఘం లీడర్లుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో వెంటనే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పొన్నం ప్రభాకర్ కావచ్చు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ బీసీల గురించి ఇప్పుడే గుర్తొస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. బీసీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడితే నీ మంత్రి పదవి ఏమన్నా పోతుందా, లేకుంటే సీఎం పోస్ట్ పోతుందా? నీకేం బాధ, నీకేం ఇబ్బంది? బీసీలందరూ డిమాండ్ చేస్తున్నాము. 20 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు ఏనాడైనా పూలే గురించి మాట్లాడినావా? నువ్వు ఏ రోజైనా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినవా? 10 సంవత్సరాల్లో అడగని ఈ రోజు కవితకు అడుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. 50 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు మీరు. ఏ రోజైనా గుర్తొచ్చిరా మీకు పూలే విగ్రహం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? బీసీ గురించి కవిత మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు మీరు. మరి మీరెట్లా అడుగుతున్నారు? రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన ఇస్తాడా పూలే విగ్రహాన్ని? ఆయనకెట్లా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు? ఈ దేశంలో, ఈ భారతదేశంలో పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి. అందరికీ కార్మికులు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, వితంతులకు కావచ్చు, మొట్టమొదటి విద్యా ప్రదాత ఆయన. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీలో ఉంచితే ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది బీసీలు కావచ్చు. ఈ రోజు పూలే పుణ్యాన్నే, పూలే వల్లనే నీకు మంత్రి పదవి వచ్చిందని మేము భావిస్తున్నాం. బీసీలకు ఉండకూడదా? ఒక ఐకాను, ఈ దేశ ఐకాను పూలే. మా అంబేద్కర్ గారే పూలే నా గురువు గారు అని చెప్పుకున్నాడు. అంటే పూలే ఈ దేశంలో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిండు. కాబట్టి బీసీలు మహిళల్ని గౌరవిస్తారు. ముందల పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీలు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. లేకుంటే మీరు మహిళా లోకము మిమ్మల్ని ఎక్కడ కూడా హర్షించదు. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, నేను ఇంకోసారి కానీ మీరు ఎప్పుడైనా కానీ మహిళలను కానీ కవితకలను కానీ మీరు కించపరిచేట్టు మాట్లాడద్దు. మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టినాక మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం ఆపము. ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. జై పూలే.